ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 102వ కీర్తన 25వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుతాను. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీయు వస్త్రము వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండివాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ఆమేన్. మహాపరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరే అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి మనము ఒక అద్భుతమైన అంశమును ధ్యానించబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి ఆకాశము సృజించినవాడు దేవుడు అని మనం విశ్వాసిస్తున్నాం. అందుకు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్న మాట బైబిల్ గ్రంథములో మొదటి వచనంలోనే రాయబడుతుంది. దేవుని ద్వారా సృష్టి చేయబడిన ఈ భూమి, ఈ ఆకాశము ఒకరోజు ఉండదు, అది నశించిపోతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు కదా, ఆకాశ భూమి గతించినను నా మాటలో ఎన్నాడు గతించదు. ఈ ఆకాశము గతించిపోతుంది, భూమి గతించిపోతుంది అని చెప్పి మనం ప్రకటన గ్రంథంలో కూడా చూస్తున్నాం. భూమి అంతా కాలిపోతాయి, ఇక భూమి ఉండదు. ఆకాశము చుట్టబడి వెళ్ళిపోతుంది అని చెప్పి మనము ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రతిదీ వెళ్ళిపోతుంది కానీ ప్రతిదానికి నాశనము కలుగుతుంది కానీ దేవుడు మాత్రము ఎల్లప్పుడూ ఉన్నవాడు. అందుకు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు మన దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు మన జీవితంలో మేలు చేసి మనలను బ్రతికించి ముందుకి నడిపిస్తున్నాడు. ఆయనే మన కోసము రక్తము చిందించారు, ప్రాణం పెట్టారు, ఆత్మనిచ్చారు. మనలను పాపము నుండి విడిపించి నీతిమంతులుగా చేసి తన రాజ్యము కొరకు తన ఆత్మ ద్వారా మనలను సిద్ధపరుస్తున్నారు. హల్లెలూయా. అందుకు దేవుడు ఎల్లప్పుడూ ఉన్నట్లుగా మనము కూడా ఆయనతో యుగయుగములు జీవిస్తూ ఉంటాం. అందుకు మనము నిత్య జీవమునకు వారసులుగా దేవుడు చేసి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, ఇది దేవుని గొప్ప కృప కదా. దేవుని గురించి ఎవరెవరు తెలుసుకున్నారు వారు నిత్య జీవము కలిగిన వారు. అంటే ఎల్లప్పుడూ దేవుడితో నివాసము చేస్తారు అని మనం అర్థం చేసుకోవాలి. పరలోక రాజ్యము ఎప్పుడు ఉంటుంది, దేవుడు కూడా ఎల్లప్పుడూ ఉంటారు. దేవుడితో మనము కూడా ఎల్లప్పుడూ జీవిస్తాం. అటు కృప దేవుడు మనకిచ్చి ఉన్నారు. అలా లోకములో అందరికీ ఇవ్వాలని నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి బ్రతుకుదాం. ప్రార్థన చేద్దామా? మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. ఈ విలువైన సమయం కొరకు నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను కనపరుస్తున్నాం. ప్రభువా, మా జీవితంలో మేలు చేయండి, నడిపించండి. నీ బిడ్డలు ఎంతమంది ప్రార్థనలోకి ఉంచారు. భవిష్యత్తు ఒక నిరీక్షణ మాకు ఉన్నది గనుక ఆ నిరీక్షణ కలిగి బిడ్డలు బ్రతుకుటకు సహాయం చేయండి. వారు చేస్తున్న పనిలో, వారు చేస్తున్న ఉద్యోగంలో, వారు చేస్తున్న బిజినెస్లో అన్ని విషయాల్లో దీవించండి. యౌవనస్తులు, చిన్నపిల్లలు
స్కూల్కి కాలేజ్కి వెళ్తున్నారు, వారి చదువులు కూడా బహుగా దీవించి ఆశీర్వదించండి. మరి ఫోన్ ద్వారా అనేకులు ప్రభువా ప్రార్థన కోరుచున్నారు, ఆ బిడ్డలందరినీ దీవించండి, రోగులను స్వస్థపరచండి, ప్రతి ఒక్క జీవితంలో మేలు చేసి మీరు నడిపించండి అని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.